హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే పెరులూర్ ప్రీమియర్ లీగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే పెరులూర్ అనే ఒక గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలోని స్కూల్లో మాలవిక అనే అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. ఈ మాలవిక అదే స్కూల్లో చదువుకుంటున్న శ్రీకుటన్ అనే ఒక అబ్బాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. త్వరలోనే February 14th వస్తూ ఉండడంతో శ్రీకుటన్ కి ప్రపోజ్ చేయడానికి ఒక గిఫ్ట్ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఏమిటి అంటే ఒక తుమ్మిద బొమ్మ గీసి అది శ్రీకుటన్ కి ఇవ్వాలి అని మాలవిక దాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క శ్రీకుటన్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 12 గంటలకి నేను బ్లూ ఫిలిమ్స్ టీవీలో చూస్తాను అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్రీకుటన్ ఇంట్లోని అమ్మతో ఈ రోజు రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉంది, నేను నైట్ అంతా దాన్ని చూడాలి, మీరు వెళ్లి పడుకోండి అంటూ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత శ్రీకుటన్ మాత్రం టీవీలో బ్లూ ఫిలిమ్స్ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పక్కింట్లోకి వచ్చిన దొంగ ఆ పక్కింట్లోని వాళ్ళకి దొరికిపోతాడు. దొంగ వల్ల పక్కింటి వాళ్ళు గట్టిగా సౌండ్స్ చేయడంతో నిద్రపోతున్న శ్రీకుటన్ అమ్మా నాన్న లేచి బయటికి వస్తారు. ఆ సమయంలో శ్రీకుటన్ టీవీలో చూస్తున్న వాటిని వాళ్ళు కూడా చూసి శ్రీకుటన్ ని బాగా కొడతారు. ఈ విషయం అంటే శ్రీకుటన్ బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నాడనే విషయం దొంగకి, పక్కింట్లోని వాళ్ళకి, ఆ బజార్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా శ్రీకుటన్ ఇంటి దగ్గరికి వస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు శ్రీకుటన్ స్కూల్లోకి వెళ్ళగా ఫ్రెండ్స్ అందరూ కూడా తనని చూసి తుమ్మిదా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో చూసిన బ్లూ ఫిలిం పేరు తుమ్మిద. అదే రోజు లవర్స్ డే కావడంతో మాలవిక కూడా తుమ్మిద బొమ్మను గీసి ఆ రోజు గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసిన శ్రీకుటన్ నువ్వు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావా అంటూ లవ్ ని రిజెక్ట్ చేస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పటికి శ్రీకుటన్ కి 30 సంవత్సరాలు వచ్చి ఉంటుంది, కానీ ఇంకా అతనికి పెళ్లి అయి ఉండదు. శ్రీకుటన్ ఏ అమ్మాయికి కూడా నచ్చి ఉండడు. ఆ తర్వాత ఫైనల్ గా శ్రీకుటన్ ఒక రోజు మాలవిక ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వెళ్తాడు. అప్పుడు మాలవిక మరియు శ్రీకుటన్ ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుతూ ఉంటారు. మాలవిక శ్రీకుటన్ ని చూసి నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రీకుటన్ మాత్రం ఆశ్చర్యపోతాడు. బయట ఉన్న శ్రీకుటన్ మరియు మాలవిక పేరెంట్స్ మాత్రం వీళ్ళు లోపలికి వెళ్లి ఇంకా బయటికి రాలేదేమిటి అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ ఊరి ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి పీతాంబరం కూడా హాస్పిటల్ నుంచి అప్పుడే ఊర్లోకి వస్తాడు. పీతాంబరం ఆ ఊరికి గత 7 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఉంటాడు, కానీ కొన్ని అవినీతి చేయడం వల్ల తనని ప్రెసిడెంట్ పదవి నుంచి తీసేసి ఉంటారు. మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే పీతాంబరం అవినీతి చేసి ఉండడంతో పీతాంబరం ఎలక్షన్స్ లో పాల్గొనకూడదు అని పీతాంబరం ని అక్కడ ఉన్న గవర్నమెంట్ బ్యాన్ చేసి ఉంటుంది. దాంతో అపోజిషన్ పార్టీలో ఉన్న శోభన్ ఈసారి ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పీతాంబరం శోభన్ దగ్గరికి వెళ్లి నేను పోటీ చేయకున్నా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం గెలవనివ్వను, 24 గంటల్లో నీ మీద పోటీగా ఎవరో ఒకరిని నిలబెట్టి నీ మీద ఈజీగా గెలిపిస్తాను అని అంటాడు. మరో పక్క శ్రీకుటన్ తమ్ముడు కూడా పెళ్లి వయసుకు వచ్చి ఉంటాడు. అలాగే తను కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు, కానీ అన్నకి పెళ్లి కాకుండా తను పెళ్లి చేసుకోకూడదు అని ఒక అమ్మాయిని మాత్రం సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క శ్రీకుటన్ మరియు మాలవిక ఇంకా కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. బయట ఉన్న పేరెంట్స్ మాత్రం ఇంకా ఎంతసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు అని ఇద్దరిని బయటికి పిలుస్తారు. అప్పుడు శ్రీకుటన్ తన పేరెంట్స్ ని చూసి చాలా సిగ్గుపడిపోతూ నాకు ఈ మాలవిక నచ్చింది అని అంటాడు. మరో పక్క పీతాంబరం తన భార్యని చూసి ఈసారి ఎలక్షన్స్ లో నువ్వు నిలబడు అని అంటాడు. అయితే పీతాంబరం వైఫ్ మాత్రం పీతాంబరం ను చూసి ఇంకా మనకెందుకండి ఎలక్షన్స్, ఈసారి మీ అపోజిషన్ లీడర్ ఆ శోభన్ నే గెలవనివ్వండి అని అంటుంది. అయితే పీతాంబరం మాత్రం తన వైఫ్ ను చూసి లేదు, ఖచ్చితంగా నేను 24 గంటల్లో నువ్వు కాకపోతే ఇంకెవరినైనా నిలబెడతాను అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క శ్రీకుటన్ మరియు శ్రీకుటన్ ఫ్యామిలీ మరొక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళుతూ ఉంటారు. శ్రీకుటన్ మాత్రం తన ఫ్యామిలీని చూసి మరొక అమ్మాయిని చూడడం ఎందుకు, నాకు మాలవిక బాగా నచ్చింది అని అంటాడు. శ్రీకుటన్ పేరెంట్స్ మాత్రం శ్రీకుటన్ ని చూసి మాలవిక ఫ్యామిలీ కొద్దిగా పేదవారుగా ఉన్నారు, అందుకే వేరే సంబంధం చూశాము అని చెప్తారు. ఫైనల్ గా శ్రీకుటన్ మరియు శ్రీకుటన్ ఫ్యామిలీ మరొక అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పటి వరకు శ్రీకుటన్ నేను మాలవికనే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు, కానీ అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని చూడగానే తన మనసు కరిగిపోయి
ఈ అమ్మాయి బాగుంది, సొంత ఇల్లుంది, దీనికన్నా ఏం కావాలి, నాకు ఈ అమ్మాయే కావాలి అని అంటాడు. మరోపక్క పీతాంబరం మాలవిక ఇంటికి వస్తాడు. ఇక్కడ ఈ మాలవిక ఎవరో కాదు, ఈ పీతాంబరం యొక్క సొంత చెల్లెలు కూతురి అయి ఉంటుంది మాలవిక. దాంతో పీతాంబరం తనతో మాట్లాడుతూ నా బదులు ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నువ్వే పోటీ చెయ్యాలి అని మాలవికని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాలవిక మరియు మాలవిక వాళ్ళ అమ్మ ఇద్దరూ కూడా ఒప్పుకోరు. పీతాంబరం మాత్రం వాళ్ళను చూసి నువ్వు ఒప్పుకోకపోతే నేను చనిపోతాను అని ఒక బ్లాక్ మెయిల్ చేస్తాడు. అప్పుడు మాలవిక అమ్మ వెంటనే మాలవికని చూసి నువ్వు పెళ్లి చేసుకోబోయే ఆ శ్రీకుటన్ ఊరు పెరియలూరే కదా, నువ్వు ఆ ఊరికి ప్రెసిడెంట్ అయితే నీకు ఇంట్లో కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న మాలవిక కూడా సర్పంచ్ గా పోటీ చేయడానికి ఓకే అని చెప్తుంది. దాంతో పీతాంబరం వెంటనే ఎలక్షన్ నామినేషన్ మీద మాలవిక సైన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో శ్రీకుటన్ ఫ్యామిలీ వాళ్ళు మాలవిక ఫ్యామిలీకి ఫోన్ చేసి మాకు మీ అమ్మాయి నచ్చలేదు, ఈ సంబంధం మాకు వద్దు అని చెప్తారు. ఎప్పుడైతే శ్రీకుటన్ ఫ్యామిలీ మాలవిక ఫ్యామిలీకి ఫోన్ చేసి మాకు ఈ సంబంధం వద్దు అని చెప్పారో సరిగ్గా అదే సమయంలో శ్రీకుటన్ ఇంతకు ముందు ఏ అమ్మాయినైతే చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ శ్రీకుటన్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మాకు ఈ సంబంధం వద్దు, మా అమ్మాయికి శ్రీకుటన్ నచ్చలేదు అని చెప్తారు. అయితే శ్రీకుటన్ మాత్రం తన పేరెంట్స్ ని చూసి నేను మాలవికనే పెళ్లి చేసుకుంటాను, మీరు ఒకసారి ఆ మాలవిక ఫ్యామిలీకి ఫోన్ చెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న శ్రీకుటన్ నాన్న మాత్రం ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే మన మొహం మీద ఉమ్ము వేస్తారు అని అంటాడు. మరోపక్క మాలవిక ఆ పెరులూరు గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తూ ఉండడంతో ఊర్లో తన ఫోటో పెద్ద కటౌట్ వేస్తారు. అయితే మాలవిక మాత్రం శ్రీకుటన్ తనని వద్దు అని చెప్పడంతో మాలవికకి ఇష్టం లేకుండానే అక్కడ సర్పంచ్ గా పోటీ చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత పీతాంబరం మరియు మాలవిక నామినేషన్ వేయడానికి వెళుతూ ఉంటారు. అక్కడే అపోజిషన్ లీడర్ అయినటువంటి శోభన్ పీతాంబరం కి కనిపించడంతో దాంతో పీతాంబరం వెంటనే శోభన్ ని చూసి నీ మీద ఎలాగైనా మాలవికని గెలిపించుకుంటాను అని సవాల్ విసురుతాడు. అయితే మాలవికకి మాత్రం తను పిహెచ్డి చెయ్యాలి అని చాలా కోరికగా ఉంటుంది. దాంతో మాలవిక వెంటనే పీతాంబరం వైఫ్ దగ్గరకు వెళ్లి తనని కలిసి ఈ ఎలక్షన్స్ లో నేను ఓడిపోతే అప్పుడు నాకు పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంటుంది, గెలిస్తే ఉండదు అని ఆ పీతాంబరం వైఫ్ కి చెప్తుంది. దాంతో పీతాంబరం వైఫ్ వెంటనే మాలవికని చూసి అయితే నువ్వు ఓడిపోవడానికి నీకు నేను సహాయం చేస్తాను అని చెప్తుంది. అప్పటి నుంచి పీతాంబరం వైఫ్ మరియు మాలవిక ఊర్లోని ఓటర్లందరినీ కూడా భయపెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా వాళ్ళని భయపెడితే వాళ్ళు ఖచ్చితంగా మాలవికకి ఓటు వెయ్యరు. దాంతో మాలవిక ఓడిపోయి తన ఇష్ట ప్రకారం తన పిహెచ్డి చేసుకోవచ్చు అని కొంతమంది ఓటర్స్ ని వాళ్ళు భయపెడుతూ ఉంటారు. మరోపక్క పీతాంబరం మాత్రం ఊరంతా తిరుగుతూ మాలవికని గెలిపించడం కోసం చాలా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న శేఖర్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. శేఖర్ కి ఊర్లో మరొక పేరు కూడా ఉంటుంది, అదే సైకో శేఖర్. ఈ శేఖర్ ఎలాంటి వాడు అంటే అతనికి ఏది చేయమని చెప్తారో అది చేయడు, ఏది చెయ్యొద్దని చెప్తారో దాన్నే చేస్తూ ఉంటాడు. అలాంటి శేఖర్ దగ్గరికి పీతాంబరం వైఫ్ మరియు మాలవిక అపోజిషన్ లీడర్ శోభన్ మీటింగ్ లోకి నువ్వు ఒక బర్రెని తోలి అక్కడ ఆ మీటింగ్ ని చెడగొట్టాలి, దానివల్ల శోభన్ కి ప్రజల్లో బాగా సింపతి పెరిగి తనకి బాగా సెంటిమెంట్ ఓట్లు పడతాయి, దానివల్ల ఖచ్చితంగా శోభనే గెలుస్తాడు అని చెప్తారు. పీతాంబరం వైఫ్ మరియు మాలవికకి ఆ సైకో శేఖర్ గురించి తెలిసి కూడా అపోజిషన్ లీడర్ శోభన్ సభలోకి బర్రెని తోలు అని చెప్తారు. అయితే ఈ సైకో శేఖర్ మాత్రం ఈ పీతాంబరం వైఫ్ మరియు మాలవిక మీటింగ్ జరుగుతూ ఉండగా ఆ మీటింగ్ దగ్గరికి బర్రెల్ని తోలుతాడు. దాంతో మాలవికకి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా గాయాలవుతాయి. దానివల్ల ప్రజల్లో పీతాంబరం మరియు మాలవిక మీద చాలా సింపతి పెరుగుతుంది. మరోపక్క శ్రీకుటన్ నాకు ఇంట్లో పెళ్లి చూపులు జరిగితే కలిసి రావడం లేదు అని రోడ్డు మీదే పెళ్లి చూపుల్ని అరేంజ్ చేసి ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి శ్రీకుటన్ తో మాట్లాడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అక్కడికి ఒక వ్యక్తి బైక్ మీద రావడంతో శ్రీకుటన్ తో మాట్లాడుతున్న ఆ అమ్మాయి బైక్ మీద వచ్చిన ఆ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది. శ్రీకుటన్ మాత్రం ఆ అమ్మాయి వెనకాలే వెళుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళుతూ వెంటనే ఒక గుడిలోకి వెళ్తుంది. శ్రీకుటన్ కూడా వాళ్ళనే ఫాలో అవుతూ ఆ గుడిలోకి వెళ్తాడు. అయితే శ్రీకుటన్ అక్కడికి వెళ్లే సమయానికి ఆ అమ్మాయి ఆ అబ్బాయి చేత గుడిలో తాళి కట్టించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఊరిలో జాతర జరుగుతూ ఉండగా శ్రీకుటన్ అమ్మ గుడి దగ్గర ఉంటుంది. అప్పుడే శ్రీకుటన్ అమ్మ దగ్గరకి మాలవిక వచ్చి ఈసారి ఎలక్షన్స్ లో నాకే ఓటు వెయ్యాలి అని అడుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలక్షన్స్ జరిగి ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆ రిజల్ట్స్ లో ఇద్దరు
ఇద్దరికి సరి సమానంగా ఓట్లు వచ్చి ఉంటాయి. దాంతో మళ్ళీ ఒక చిన్న ఎలక్షన్ ని పెట్టాలి అనుకుంటారు. ఈసారి ఎవరైతే వార్డ్ మెంబర్స్ గెలిచారో వాళ్లే ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అని నిర్ణయిస్తారు. మరో పక్క మాలవికాని కలవడానికి ఆ ఊరు పంచాయతీ ఆఫీస్ లోనే పనిచేసే ఫాతిమా వచ్చి తనని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో శ్రీకుటన్ తనకి పెళ్లి చూపులు ఇంట్లో కలిసి రావడం లేదు అని ఒక రెస్టారెంట్ లో ప్లాన్ చేసి ఉంటాడు. అయితే అక్కడికి వచ్చిన అమ్మాయి ఒక యూట్యూబర్ కావడంతో తను తన పెళ్లి చూపుల్ని కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. దాంతో శ్రీకుటన్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం మొత్తం కూడా యూట్యూబ్ లోకి వెళ్లేలాగా ఉంది అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క వార్డ్ మెంబర్స్ అందరూ కూడా ఎలక్షన్స్ లో వాళ్ళ ఓటుని వేసి ఉంటారు. ఆ కౌంటింగ్ లో మాత్రం మాలవికానే సర్పంచ్ గా గెలుస్తుంది. అది చూసిన అపోజిషన్ లీడర్ శోభన్ మాత్రం ఇద్దరికి చెరి సమానంగా వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు కదా, మరి ఆ మాలవిక ఎలా గెలిచింది అని అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న శోభన్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ శోభన్ ని చూసి నా చెయ్యి చూడు ఎలా వణుకుతుందో, నేను నా వణుకుతున్న చెయ్యితో పొరపాటున నేను నీకు ఓటు వెయ్యిపోయి ఆ మాలవికకి ఓటు వేసేశాను అని చెప్తాడు. మరోపక్క శ్రీకుటన్ తమ్ముడైనటువంటి విఘ్నేష్ పొలంలో పని చేస్తూ ఉండగా విఘ్నేష్ దగ్గరికి స్నేహ అనే ఒక అమ్మాయి వచ్చి నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను, నేను రేపు ఉదయం మా ఇంటి దగ్గర ముగ్గు వేస్తూ ఉంటాను, ఆ సమయంలో మీ అన్నయ్యని ఒక ఫ్లవర్ తీసుకుని వచ్చి నాకు ప్రపోజ్ చేయమని చెప్పు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఆ తర్వాత రోజు ఉదయం విఘ్నేష్ తన అన్నయ్య శ్రీకుటన్ ని తీసుకుని స్నేహ ఇంటి దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వెళ్తారు. అయితే ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉంటాను అని చెప్పిన స్నేహ మాత్రం ఇంటి బయట ఎక్కడా కనిపించదు. దాంతో విఘ్నేష్ మరియు శ్రీకుటన్ స్నేహకి మాత్రమే వినిపించేలాగా స్నేహకి సిగ్నల్ ఇవ్వాలి అని ఆ ఇంటి ముందే వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సైకో శంకర్ అటువైపు వస్తూ ఉంటాడు. దాంతో శ్రీకుటన్ మరియు విఘ్నేష్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఎవరినైతే ఎలాంటి సమయంలో సహాయం అడగకూడదో అలాంటి సైకో శంకర్ దగ్గరకు వెళ్లి తననే సహాయం అడుగుతారు. నువ్వే ఏదో ఒక విధంగా స్నేహకి మాత్రమే వినిపించేలాగా సిగ్నల్ ఇవ్వాలని అడుగుతారు. దాంతో సైకో శంకర్ వాళ్ళని చూసి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని వెంటనే ఒక చిన్న బాంబు తీసి ఆ స్నేహ ఇంటి ముందు వేసి వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏమై ఉంటుందో సపరేట్ గా చెప్పాలా? ఆ స్నేహ కూడా వచ్చి శ్రీకుటన్ కి నో చెప్తుంది. మరోపక్క మాలవిక ఎగ్జామ్స్ రాయడానికి ఊరు నుంచి వెళుతూ ఉండగా ఊర్లోని వాళ్ళు మాలవికని ఆపి నువ్వు ఈ ఊరు ప్రెసిడెంట్ వి, ఇక్కడ ఒక అబ్బాయి కనిపించడం లేదు, ఆ బాబు కనిపించిన తర్వాతే నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళు అని చెప్తారు. అయితే ఆ పిల్లవాడు వచ్చే సమయానికి మాలవిక ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంది. అప్పుడే ఒక ప్రొఫెసర్ మాలవికకి కాల్ చేసి నువ్వు పిహెచ్డి చెయ్యాలని చెప్పావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మాలవిక ప్రొఫెసర్ తో నేను జూన్ లో వస్తాను అని చెప్తుంది. ఆ వెంటనే మాలవిక తన మామయ్య అయినటువంటి పీతాంబరం దగ్గరికి వచ్చి నేను పిహెచ్డి చెయ్యాలనుకుంటున్నాను, అందుకే నేను ఈ సర్పంచ్ పదవికి రాజీనామా చెయ్యాలనుకుంటున్నాను అని అంటుంది. పీతాంబరం వెంటనే మాలవికాని చూసి అయితే నువ్వు ఒక 6 నెలలు వెయిట్ చెయ్యి, ఈ లోపు నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత పీతాంబరం ఆ ఊర్లో శ్రీకుటన్ వాళ్ళకి ఉన్న షాప్ ని వేరే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆ వ్యక్తి పేరు మీదకి మార్పిచ్చేస్తాడు. అయితే శ్రీకుటన్ మాత్రం ఇదంతా కూడా మాలవిక సర్పంచ్ అయింది కదా, తనే ఇదంతా చేపిస్తుందేమో అని శ్రీకుటన్ మాలవిక మీద చాలా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు. దాంతో శ్రీకుటన్ వెంటనే కోపంతో మాలవిక ప్రొఫెసర్ కి కాల్ చేసి ఇక్కడ మాలవిక ప్రెసిడెంట్ గా ఉంది, తను ఎలా పిహెచ్డి చేస్తుంది అని అంటాడు. దాంతో ప్రొఫెసర్ వెంటనే మాలవికకి కాల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు కదా, నువ్వు పిహెచ్డి చేయలేవు అని చెప్తుంది. ఆ విధంగా శ్రీకుటన్ మాలవిక మీద పగ తీర్చుకుంటాడు. అప్పుడే మాలవిక ఫ్రెండ్ అయినటువంటి ఫాతిమా శ్రీకుటన్ దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు, అసలు మాలవిక ఈ ఊరికి వచ్చిందే నీ కోసం, తను నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో నీకు కూడా తెలియదు, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అసలు జరిగిన స్టోరీ మొత్తం కూడా శ్రీకుటన్ కి చెప్తుంది. దాంతో శ్రీకుటన్ మాలవికని అర్థం చేసుకుని వెంటనే ఇంటికి వెళ్లి చిన్నప్పటి నుంచి మాలవిక తనకు రాసిన లవ్ లెటర్స్ అన్నిటినీ తీసి వాటిని చదువుతూ ఉంటాడు. అప్పటి నుంచి శ్రీకుటన్ మళ్ళీ మాలవికాని ప్రేమించడం మొదలు పెడతాడు. మరోపక్క ఊరిలోకి దుబాయ్ నుంచి ఊరికి తిరిగి వచ్చిన శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి బస్సు తీసుకుని ఆ ఊరికి బస్సుని నడుపుతూ ఉంటాడు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం శ్రీకాంత్ ని శ్రీకోమనం అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అదే సమయంలో శ్రీకుటన్ మళ్ళీ మాలవిక వెంట పడడం, తనని లవ్ చేయడం చేస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత పీతాంబరం ఊరిలో ఒక బస్ స్టాప్ ని కట్టి దీన్ని కట్టడానికి 25 లక్షలు ఖర్చు అయ్యింది అని అంటాడు. దాంతో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కట్టడానికి ₹1,00,000 కూడా అయ్యి ఉండవు, అలాంటిది దీన్ని కట్టడానికి 25 లక్షలు ఎలా అయ్యింది, మాకు వెంటనే ప్రూఫ్స్ చూపించండి
అని పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయడంతో పీతాంబరం మీద ఒక ఎంక్వైరీ వేస్తారు. అయితే ప్రెసిడెంట్ గా ఉన్న మాలవిక మాట్లాడుతూ అవును ఈ బస్ స్టాప్ లో అవినీతి జరిగింది అంటూ తన మామ మీద నిజం చెప్పేస్తుంది. దాంతో పీతాంబరం కూడా చాలా అప్సెట్ అవుతాడు. దాంతో పీతాంబరం శ్రీకుటన్ కి మరియు మాలవికకి పెళ్లి చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. పీతాంబరం వెంటనే శ్రీకుటన్ దగ్గరికి వెళ్లి మాలవికని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శ్రీకుటన్ అవును నాకు మాలవికని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అంటాడు. దాంతో పీతాంబరం వెంటనే శ్రీకుటన్ ని చూసి అయితే నువ్వు మాలవికని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళతావా అని అంటాడు. శ్రీకుటన్ మాత్రం లేదు నేను మాలవికని పెళ్లి చేసుకుని ఈ ఊర్లోనే ఉంటాను అని అంటాడు. దాంతో పీతాంబరం వెంటనే ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి మాలవికకి చెప్తాడు. అప్పుడు మాలవిక ఒక కండిషన్ పెడుతుంది. ఇంతకు ముందు శ్రీకుటన్ నన్ను పెళ్లి చూపులు చూడడానికి నా ఇంటికి వచ్చాడు, ఇప్పుడు నేను పెళ్లి చూపులు చూడడానికి ఆ శ్రీకుటన్ ఇంటికి వెళ్తాను అని అంటుంది. దాంతో పీతాంబరం ఇదే విషయాన్ని శ్రీకుటన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెప్పి దీనికి మీకు సమ్మతమేనా అని అడుగుతాడు. అయితే శ్రీకుటన్ అమ్మ మాత్రం ఎక్కడైనా అబ్బాయి వాళ్లే కదా అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులు చూడడానికి వెళ్లేది, ఇప్పుడెందుకు ఈ అమ్మాయి ఇలా అడుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పీతాంబరం మాత్రం ఇప్పుడు తను ప్రెసిడెంట్ కదా, తను మీ ఇంటికి వస్తే మీకే మంచిది, మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు. దాంతో శ్రీకుటన్ ఫ్యామిలీ కూడా అందుకు ఓకే చెప్తారు. మరో పక్క దుబాయ్ నుంచి వచ్చిన శ్రీకాంత్ ని ఊర్లోని వాళ్ళు ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి తన బస్సుల్ని తీసుకుని వచ్చి ప్రెసిడెంట్ కట్టించిన ఆ బస్ స్టాప్ ని గుద్ది పడేస్తాడు. దాంతో ఆ బస్ స్టాప్ 25 లక్షలు అని వచ్చిన కమిటీ అక్కడి నుంచి బస్ స్టాప్ పడిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు మాలవిక పెళ్లి చూపులు చూడడం కోసం శ్రీకుటన్ ఇంటికి వస్తుంది. ఇద్దరు కూడా ఒకరికొకరు ఓకే చెప్పుకుని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతారు. ఆ వెంటనే ఇద్దరు కూడా ఒక రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే శ్రీకుటన్ రూమ్ లో మాలవిక ప్రొఫెసర్ ఫోటో ఉండడం చూసిన మాలవిక తనని పిహెచ్డి చేయకుండా చేసింది శ్రీకుటనే అని మాలవికకి అర్థమయ్యి మాలవిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో కోపం తెచ్చుకున్న శ్రీకుటన్ కూడా దుబాయ్ కి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు మాలవిక సర్పంచ్ పదవికి రాజీనామా చెయ్యాలి అని తన రిజైన్ లెటర్ ని తీసుకుని వెళ్లి అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి శోభన్ కి ఇచ్చి నాకు ఈ ప్రెసిడెంట్ పదవి వద్దు, నా రిజైన్ లెటర్ ని మీరు పంచాయతీ ఆఫీసులో ఇచ్చేయండి అని చెప్తుంది. అయితే ఈ విషయం పీతాంబరం కి మాత్రం తెలిసి ఉండదు. ఆ తర్వాత మాలవిక అక్కడి నుంచి తన ఊరికి వెళ్లడానికి బయలుదేరుతుంది. అదే సమయంలో శ్రీకుటన్ కూడా దుబాయ్ కి వెళ్లడం కోసం బయలుదేరతాడు. కొంత సమయం తర్వాత మాలవిక అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్లడానికి బయలుదేరుతుంది. అదే సమయంలో శ్రీకుటన్ కూడా దుబాయ్ కి వెళ్లడానికి బయలుదేరతాడు. సరిగ్గా అదే సమయంలో ఊరిలో ఒక విషయం జరుగుతుంది. అదేమిటి అంటే ఊర్లోకి పులి వచ్చి ఉంటుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పులిని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో శ్రీకుటన్ మరియు మాలవిక ఇద్దరూ కూడా ఒక చోటకి చేరుకుంటారు. అప్పుడు శ్రీకుటన్ మాలవికని చూసి నువ్వెందుకు అనవసరంగా పిహెచ్డి చేయాలనుకుంటున్నావు, ప్రెసిడెంట్ గా ఉండి ఈ గ్రామంలోని ప్రజలకి సహాయం చేయవచ్చు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న మాలవిక మాత్రం నేను ఈ ఊరికి వచ్చిందే నీ కోసం, నాకు నువ్వంటే ఇప్పటికీ ఇష్టం అని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఊర్లోని వాళ్ళందరూ పులిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి శ్రీకుటన్ మరియు మాలవిక కలిసి ఉండడం, వాళ్ళిద్దరి చేతుల్లో కూడా బ్యాగ్స్ ఉండడం చూసి వీళ్ళిద్దరూ ఈ ఊరి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఉన్నారు, మీరెందుకు పారిపోవడం, మేమే మీకు పెళ్లి చేద్దామని ఊర్లోని వాళ్ళందరూ కూడా రెడీ అవుతారు. అప్పుడు మాలవిక ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళకి మంచి చేయొచ్చు కదా, అనవసరంగా రిజైన్ చేసి ఆ శోభన్ కి ఇచ్చాను అని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి శోభన్ మాలవిక దగ్గరికి వచ్చి నువ్విచ్చిన రిజైన్ లెటర్ ని నేను పాకెట్ లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాను, మా ఆవిడ ఆ ప్యాంట్ ని వాషింగ్ మిషన్ లో వేసేసింది, నువ్వు ఇంకొక రిజైన్ లెటర్ ని రాసిస్తావా అని అంటాడు. ఆ మాటలు విన్న మాలవిక వెంటనే సంతోషంతో శోభన్ ని చూసి నేను ఇప్పుడు ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చెయ్యాలనుకోవడం లేదు, నేను ప్రెసిడెంట్ గా చెయ్యాలనుకుంటున్నాను, కానీ మా మామ పీతాంబరం లాగా కాకుండా నిజాయితీగా ప్రజలకి సేవ చెయ్యాలనుకుంటున్నాను అని అంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ అయిపోతుంది. ఆ ఊర్లో ప్రతి మంగళవారం రోజు రాత్రి 7:30 తర్వాత అందరూ ఎందుకు డోర్స్ ని ఓపెన్ చేసి ఉంచుతున్నారు, ఆ ఊర్లోని వారి మీద దెయ్యం ఎందుకు అటాక్ చేస్తుంది, ఊర్లోని పెహల్వాన్ ఇంటి ముందు ఉన్న బావిలో ఏముంది, అలాగే పొలాల్లో ఏం జరుగుతుంది, అలాగే ఒకరు కాలుతో తంతే నడుము నొప్పి ఎలా మాయం అవుతుంది, మరొకరు కాలుతో తంతే ఆ వ్యక్తి 13 రోజుల తర్వాత ఎలా చనిపోతున్నాడు, దెయ్యానికి హీరోకి మధ్య గల సంబంధం ఏమిటి, హీరోని కాపాడడానికి హీరోయిన్ ఏం చేసింది, చివరికి హీరోని కాపాడుకున్నదా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కకూడా మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ
వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.